ఓకే పిల్లలు, ఇప్పుడు మనం నాటుకోడి ఎట్లా వండాలో చూద్దాము. నాటుకోడి వండాలంటే ఫస్ట్ మనకు నాటుకోడి ఉండాలి. ఇంకా తర్వాత పసుపేసి మంచిగా కడిగి ఒక యూట్యూబ్ వీడియో చూడాలి ఎట్లా చేయాలని. ఒక టీ స్పూన్ దాకా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ దాకా వేసి ఈ ముక్కలన్నిటికీ కూడా వీటిని బాగా పట్టించి ఒక పక్కన పెట్టుకోండి. ఇంకా యూట్యూబ్లో అక్క చెప్పినట్టు మొత్తం మ్యారినేషన్ చేసి పక్కకు పెట్టేసిన ఒక గంట సేపు. మరి నాటుకోడి వండుకుంటానంటే ఒక చిట్టి గారెనో రాగి సంకటో ఉండాలి కదా. సో మనకు చిట్టి గారెలు చేసుడు ఎట్లాగో రాదు, అంటే రాగి సంకటి చేసుడు కూడా రాదనుకోండి, మా దోస్తుగాడి చేసి ఉండే. ఓ దిక్కేమో కోడి కూర ఘాటు, ఇంకో దిక్కేమో నా తుమ్ములు. డే అంతా నా తుమ్ములతోనే గడిచిపోయింది. ఇక మసాలా గిసాలా అల్లం మంచిగా వేయాలని చెప్పేసి మంచిగా దంచుతున్నాము. ఇక రాయి సంగటి ముద్దలు కూడా అయినాయి. ఇక చికెన్ అవ్వడే ఆలస్యం. ఇక కింద మీద పడైతే దేవుని మీద భారం వేసి ఇక చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేసినాం. కానీ అసలు ఏమో అనుకున్నాం కానీ లాస్ట్కి మాత్రం ఏకదం వచ్చింది. మస్తు ఉండే టేస్ట్ అయితే. ఇక కొంచెం బ్లాక్ పెప్పర్ను మసాలాలు ఇక ఎక్కువ వేసినాం అన్నట్టు. ఇక ఈ తుమ్ములు ఒకటి వచ్చినట్టే వస్తానే పోతానే. సో ఇంకొన్ని వాటర్ పోసి ఇక విజిల్ పెట్టేసినాము. అయితే మన ఇండియాలో అయితే ఉంటే ఒక 4-5 విజిల్లకు అయిపోవు. సో ఇది మన యూఎస్ నాటుకోడి కాబట్టి ఒక 12 విజిల్లు పెట్టినాము. ఇంకా లాస్ట్కి ఇక రాగి ముద్ద వేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఇట్లా పైన ఇట్లా చికెన్ పెట్టుకొని తింటున్నది. అసలు ఆ ఆవిరి చూడండి అసలు ఎట్లా వస్తుందో వేడి వేడిగా. అయితే ఫస్ట్ టైం కుకింగ్ ఎవరన్నా ఫెయిల్ అవుతారు, కానీ మేము మంచిగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాం. అబ్బా వేరే నాటుకోడి పులుసు రాగి సంగటి విత్ లైట్ బీర్, క్రేజీ కాంబినేషన్. అబ్బా 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 అబ్బా.